హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దొన్నె బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. నేను అరకిలో మటన్తో దొన్నె బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమోటా వేయించుకున్నాం. కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట, బాగుంటాయి. ఇప్పుడు టమాటా కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేద్దాము, సరేనా? ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా వేయించి పక్కన పెట్టాం కదా, అది చల్లారే లోపల మటన్ అయితే మామూలుగా మనకు రైస్ కుక్కర్లోనైనా సరిగా రాదు కాబట్టి నేను మామూలు కుక్కర్లో ఒక 2-3 విజిల్ తీసుకుంటాను. బాగా ఉడుకుతుందని విజిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కుక్కర్లో మటన్ ఉడకబెట్టుకున్నాం. ఇందులో ఉప్పు, పసుపు, కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టాను అనమాట. మ్యాగ్నెట్ చేసి పెట్టాను, గంట అవుతుంది. ఇప్పుడు మనకు అదంతా మ్యాగ్నెట్ బాగా పట్టుకొని ఉంటుంది అనమాట, పెరుగు అదండి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్లు రండుతాం. దీనికి వాటర్ ఏం అవసరం లేదు, ఇదే సరిపోతుంది అనమాట. ఈ వాటరే అయిపోయింది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకొస్తాను. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటా అన్నీ గ్రేవీ చేసామన్నమాట. ఇది గ్రేవీ ఇలా చేసాం, ఇలా గ్రేవీ చేసాం. నేను 4 విజిల్లు వచ్చాయి, చాలండి. ఎందుకంటే మళ్ళీ రైస్తో పాటు ఉడికి పెడదాము, అందుకని ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాము. ఇప్పుడు మనం ఈ గిన్నె పెట్టుకుంటున్నాం, కుక్కర్ పెట్టుకుంటున్నాం. చాలండి. కొంచెం మసాలాలు వేస్తున్నాను. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, స్టార్ పువ్వు ఇవన్నీ వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, బిర్యానీ ఆకులు 2 పువ్వు, నేనైతే మామూలు రైసే తీసుకున్నాను. దీనికి చిట్టి ముత్యాలు అయితే చాలా బాగుంటాయి. చిట్టి ముత్యాలు కానీ బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటాయి. కాకపోతే నేను ఇంట్లోకే కదా అని మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ. మరింత రైస్ వేసుకుంటే మరిన్ని ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు అవసరం లేదు, నేను దాంట్లో వేసాను. అలాగే మన విజయలక్ష్మి ఫుడ్స్లో పికిల్స్ కూడా ఉన్నాయండి. మీరు పికిల్స్ కూడా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. మా విజయలక్ష్మి ఫుడ్స్లో చికెను, మటను, ప్రాన్స్ ఉన్నాయి. మీకు వెజ్ కూడా కావాలంటే అన్నీ ఉన్నాయి. అల్లము,
చింతకాయ, టమోటా, పండుమిర్చి, ఇంకా ఇలా అన్ని గోంగూర అన్నీ ఇస్తాము. మీకు అన్నీ కావాలంటే అన్నీ ఒకరోజు ముందు చెప్తే మేము అందిస్తాము. ఓన్లీ 1 డే ముందు, ఓకేనా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి, కంపల్సరీగా చేసిస్తాం. మీకు అది కూడా ఒక వీడియో పెడతాను మళ్ళీ. ఈ మధ్య ఒక నెల నుంచి మందు పెట్టామన్నమాట, కొంచెం ప్రాబ్లమ్స్తో పెట్టామన్నమాట. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1.5 స్పూన్ వేసాను. అల్లం వెల్లిగడ్డ అయితే నేనైతే పేస్ట్ ఫ్రెష్ చేస్తానండి. నేను అప్పటికప్పటికే పట్టుకుంటాను. మేము స్టాక్ అయితే నేను పెట్టను ఫ్రిడ్జ్లో, ఏమంటే ఎప్పటికప్పటికే స్టాక్ చేసేస్తాను, రెడీ చేసేస్తాను. చూడండి, వేస్తుంటే ఇట్లా ఫ్రెష్గా చేసుకున్నాము ఒక మంచి స్మెల్ వస్తుంది. మనం వేస్తుంటే చూడండి ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్లో మనము సాల్ట్ అవన్నీ వేసుకున్నాము. నేను ఉప్పు వేస్తున్నాను. నేనైతే రా సాల్ట్ వాడతాను ఇంట్లో, ఇవి వేస్తున్నాను. ఒక 3 చెంచాలు వేసాను చాలు. కొంచెం పేస్ట్ బాగా దగ్గరకైనా చికెన్ మటన్ వేసేద్దాం. బియ్యం నానబెట్టాను కొంచెమే. నువ్వు కనిపి ఒకటి గిన్నెలే కనిపిస్తుంది చాలు, లాస్ట్లో కనపడితే చాలు. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేద్దాం. ఇప్పుడు మటన్ వేసేస్తాం. ఇప్పుడు బాగా కుక్ అవనిద్దాం కొంచెం. ఎందుకు విజిల్ కుక్కర్లో పెట్టానంటే మటన్ కదా ఉడకదనమాట దీంట్లో, అందుకనే కొంచెం కుక్కర్లో పెట్టాము. ఇప్పుడు దీంట్లో మనము ఇవన్నీ వేసుకున్నాం. గరం మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, బాగా మగ్గిందనమాట. మసాలా అంతా పట్టింది ముక్కలకి, మటన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టిందనమాట. ఇలా చూడండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చాను, బాగా వచ్చింది.
నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ పోస్తాను. మూడున్నర వాటర్ పోసుకున్నాం చాలు. అలా మెత్తగా అయిపోతుంది రైస్. మామూలు రైసే కదా మెత్తగా అవుతుంది, అందుకని నేను 3:30 పోసాను. పాత బియ్యం అయితే 4 గ్లాసులు పోసుకోవాలి. కొత్త బియ్యం కాబట్టి కొంచెం కొత్తగా ఉన్నాయి నేను